వాసవి ఈరోజు గాజువాకలోని వేంచేసి ఉన్న శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు 2000 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ అమ్మవారికి విశేషంగా ఆర్యవైశ్యులు అందరూ కూడా కుల దైవమైనటువంటి ఆ వాసవి మాతని దిగ్విజయంగా కొలుస్తూ అమ్మవారికి కోరికలు తీరుస్తూ ఆ అమ్మవారు మాకు ఎన్నో కోరికలు తీరుస్తూ మా కష్టాలని కడదేరుస్తున్న ఆ తల్లి మా వాసవి మాత. ఆ తల్లి అనుగ్రహంతో ఎన్నో కార్యక్రమాలు ముందుకు చేసుకుని వెళ్ళాం. దిగ్విజయంగా జరుగుతుందంటే రాష్ట్రంలోనే వాసవి కన్యకా పరమేశ్వరి గాజువాక గుడిలో ఒక శాస్త్రోక్తంగా వేద పండితులచే రంగాచార్యులు అద్భుతంగా చేస్తారు. రంగాచారి గారు చిన్నపిల్లప్పుడు వచ్చి ఆ వాసవి మాతకి సేవ చేస్తూ ఈ రోజు ఆయనకి 45 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆ తల్లిని పూజిస్తూ ఎన్నో ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందిన మా రంగాచారి గారు, అలాగే ఆవిడ్ని కొలుస్తున్న ఆర్యవైశ్యులందరూ కూడా చాలా తొలతూగుతున్నాం. ఆ అమ్మవారి దయ వల్ల ఈ నవరాత్రులు అద్భుతంగా జరుగుతుంది. ఈ నవరాత్రులు దిగ్విజయంగా జరగాలని, భక్తులు ఇంకా విశేషంగా రావాలని కోరుకుంటున్నాం. జై వాసవి. మన గాజువాకలో ఏం చేస్తున్నా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు శరన్నవరాత్రి మహోత్సవాలు అతి ఘనంగా ప్రారంభించబడ్డాయండి. అది నిన్నటి నుంచి ప్రారంభమై నిన్న మొదటిసారి, ఈవేళ రెండో రోజు ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయండి. అలాగే కనివిని ఎరుగని రీతిలో మనం పొద్దున్నే కంకణధారణ, తర్వాత గణేష్ పూజ, తర్వాత మనకి నవగ్రహ పూజ చేస్తారండి. పూజ చేసి కంటిన్యూగా సూర్య నమస్కారాలు అవుతాయండి. సూర్య నమస్కారం అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం మనకి హోమము, డైలీ చండీ హోమము, చండీ పారాయణం. జై వాసవి. ఈ రోజున గాజువాకలో వేంచేసిన శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి దసరా మహోత్సవ సందర్భంగా ద్వితీయ రోజు రెండో రోజున ధనలక్ష్మీదేవి అలంకారంతో అలంకరింపబడి ఈ రోజున చాలా చక్కగా దివ్యమైన దర్శనం మన అందరికీ కన్నులారా చూడగింపుగా మనకు అమ్మవారు కనిపించారు. ఈ రోజున స్పెషల్ విశేషం ఏంటంటే 183 లలితా శ్లోకాలతోటి అమ్మవారికి పసుపు కుంకుమలు చార ఇవ్వడం జరిగింది. దానికి 183 కానీ 240 మంది ఇచ్చారు. మేము అనుకున్నది 183 మంది అయితే 240 మంది వచ్చి అమ్మవారికి సారసమైన పసుపు కుంకుమ, చీర, జాకెట్, పళ్ళు, పూలు అన్ని సమర్పించడం జరిగింది. ఈ రోజున భక్తులందరూ కూడా చాలా 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 ఆనందించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం మేము మళ్ళా ఎక్కడ చూడలేదని ఈ పరిసర ప్రాంతాల్లో అంటే కూడా చాలా మంది మాకు చెప్పడం జరిగింది. దానికి మేము చాలా ఆనందించడం. అలాగనే ఈ సంవత్సరం ఇలాగనే ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరానికి ప్రోగ్రాంలో ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ కొత్త విశేషమైన కార్యక్రమాలు చేస్తూ మన మహిళా సంఘం వారు, ఆర్యవైశ్య సంఘం వారు, అలాగనే ఉత్సవ కమిటీ వాళ్ళు ఇదంతా చేస్తూ వీళ్ళందరూ సహకారంతో ఆలయ కమిటీ వారు కూడా ఈ ఉత్సవ కమిటీ అన్ని కూడా చేస్తూ ఉన్నారు. దీనికి మన అందరూ కూడా భక్తులు 50 మంది వచ్చేసి మన అమ్మవారి కోవెల్ని దర్శించుకున్నారు. ఈ కులం ఆ కులం అంతకుముందు వైశ్యులమే ఉండేవాళ్ళం. ఇప్పుడు వైశ్యులు కాకుండా ఇతర కులాల వాళ్ళు కూడా వచ్చేసి మన అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కాబట్టి భక్తమాసులు అందరూ కూడా ఈ 10 రోజులు అంటే ఇక 8 రోజులు ఉందండి. ఈ 8 రోజులు కూడా మన వాసవి కన్యకా పరమేశ్వరి గుడికి వచ్చేసి అమ్మవారి తీర్థ గాజువాకలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శరన్నవరాత్రులు మహా అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ రోజు మూడో రోజు. రెండో రోజు అంగరంగ వైభవంగా దగ్గర రమారమి 300 మంది మహిళల చేత అమ్మవారి పశువులను సమర్పించడం జరిగింది. ప్రతి సంవత్సరము ఇంప్రూవ్మెంట్ అవుతూ భక్తులుగా తండోపతండాలుగా వస్తున్నారు. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మహిళలు కానివ్వండి, భక్తులు కానివ్వండి అన్ని రకాలుగా చేసుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు, ప్రార్థించుకుంటున్నారు. వాళ్ళు కమిటీ వారు ఆ సంఘం వారు ఈ కార్యక్రమానికి